కేటీఆర్ మొత్తం చూస్తున్నాడు, కేసీఆర్ బ్యాక్గ్రౌండ్ లోనే ఉన్నాడు, హరీష్ కూడా ఇప్పుడు వాళ్ళ ఫాదర్ దీంతో ఆయన కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ స్ట్రాటజీ అంతా కేటీఆర్ అమలు చేస్తున్నట్టున్నాడు, ఈ రౌడీ అనే ఈ లైన్ అంతా కేటీఆర్ అమలు చేస్తున్నట్టు కనబడుతున్నది. నేను అనుకుంటున్నది కొంత బ్యాక్ ఫైర్ అవుతుందేమో బీఆర్ఎస్ కి. అసలు యాక్చువల్ గా వీళ్ళు మాట్లాడాల్సింది పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడితే బాగుండేదేమో. 2500 ఏమైంది, తులం బంగారం ఏమైంది, ఇట్లాంటి పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడితే పబ్లిక్ కనెక్ట్ అవుతారేమో. మీరు రౌడీ 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 అనే దాన్ని ప్రధానంగా ఫోకస్ చేయడం వల్ల లేని దాన్ని తెచ్చారనే భావన కనుక ప్రజల్లోకి ఇస్తే ఉన్న ఓట్లు కూడా పడేయము. అంటే అంది వచ్చినటువంటి అవకాశాన్ని చేజార్చుకున్నట్టు అవుతుంది కేవలం ఒకే ఎజెండాతో పోతే. కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది, అమలు చేయలేకపోయింది. మీరు న్యూస్ మార్నింగ్ లో ప్రస్తావించినట్టు ఆ చిత్రపురి కాలనీ భూముల ఇష్యూని అంటే దాన్ని లేవనెత్తడానికి కేటీఆర్కి ఇబ్బంది ఉందేమో కానీ ఇంపాసిబుల్ టచ్ కూడా చేయలేదు. సరే, పబ్లిక్ ఇష్యూస్ అయితే గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు, ఇచ్చినటువంటి హామీలని మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు, కాంగ్రెస్ లో మంత్రుల కొట్లాటిని దాన్ని ఎక్కువగా చూసి చూపించే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇవన్నీ పక్కన పెట్టాను, రాజకీయాలకు అతీతంగా నేను ఒక పాయింట్ మాత్రం మీ ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నానన్న. ఓసీ వర్సెస్ బీసీ ఫైట్ నడుస్తుంది. రాజకీయాలకు అతీతంగా బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయి? నేను బేసిక్ ప్రశ్న, బీసీలకి 42% రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికల్లో కావాలనేటువంటి ఒక పొలిటికల్ ఫైట్ నడుస్తుంది కదా. అవును కదా. ఇప్పుడు బీసీలకి 42% రిజర్వేషన్లకి అడ్డంకిగా మారింది ఎవరు? రాజకీయ నాయకులు కాదా? అంతే, రాజకీయ పార్టీలు కాదా? రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు బీసీల చేతుల్లో లేకపోవటం ఫలితంగానే జరుగుతుంది. చట్టసభల్లో బీసీల శాతం పెరగాలి కదా. ఇప్పుడు నీకు బీసీకి టికెట్ ఇచ్చినప్పుడు నువ్వు మొదటి స్టెప్ ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ బీసీకి ఇచ్చినట్టే బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీకి ఇవ్వాలని బీసీ సంఘం డిమాండ్ పెట్టాలి కదా ముందు నుంచి. ఎందుకు లేపలేకపోయాయి? ముందు నుంచి కూడా. ఇప్పుడు ఫ్యామిలీ ఎందుకు ఫ్యామిలీ పాలిటిక్స్ మాట్లాడానంటే యాక్చువల్గా అక్కడే పాయింట్ కనెక్ట్ చేయాల్సి ఉంది. యాక్చువల్గా ఫ్యామిలీ పాలిటిక్స్ మాట్లాడడానికి కారణం ఇక్కడ ఉంది. అక్కడ ఎవరున్నారు? మైనార్టీలు ఎక్కువ ఉన్నారు. ఎవరున్నారు? ఎస్సీలు ఎక్కువ ఉన్నారు. ఎవరున్నారు? బీసీలు ఎక్కువ ఉన్నారు. ఎక్కువ జనాభా ఉన్నటువంటి చోట ఒక బీసీ అభ్యర్థిని నిలబెట్టాలని బీసీ సంఘాలు ఎందుకు డిమాండ్ చేయలేకపోయాయి? బీజేపీ పార్టీ రెడ్డి టికెట్ ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ కమ్మకి టికెట్ ఇచ్చింది. అక్కడ రెడ్డిలు ఎంతమంది ఉన్నారు, కమ్మలు ఎంతమంది ఉన్నారు? ఎందుకు ఆ సామాజిక వర్గాలకు అవకాశం ఇచ్చారు? ఇప్పుడు ఏమాత్రం అనుభవం లేకపోయినా కమ్మ సామాజిక వర్గాన్ని సానుభూతి కోసం టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ బీసీ సంఘాలు డిమాండ్ పెడితే బీసీ టికెట్ ఇవ్వరా? కానీ బీసీ సంఘాలు ఇక్కడ ఫెయిల్ అయినాయి కదా. ఇక్కడే ఈ ఉద్యమం రాజకీయ పార్టీలు కబందస్తాల్లో చిక్కుకొని పోయి ఉంది. బీసీ ఉద్యమం సక్సెస్ కాకపోవటానికి కూడా పొరపాటు ఇక్కడే ఉంది. రైట్ టైంలో రైట్ ఫైట్ జరగట్లేదు. ఏదో ప్రజల్లో మూమెంట్ ఉంది, మీలాంటి జర్నలిస్టులో మూమెంట్ ఉంది కాబట్టి మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఏదో చేస్తున్నారు. కానీ సరైనటువంటి ఫైట్ నడవట్లేదు, సరైన వేదికలు లేవు, సరైనటువంటి వాయిస్ లేదు, ప్రజల తరపున నిజమైనటువంటి పోరాటం జరగట్లేదు అనేటువంటి నా వాదన. ఇప్పుడు బీసీ సంఘాలన్నీ కలిసి మేము రాజకీయాలు దూరం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీయా బీజేపీ పార్టీయా బీఆర్ఎస్ పార్టీ అని వదిలేయండి, మాకు బీసీలకు టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి మా అభ్యర్థి బీసీ అభ్యర్థి కనపడుతున్నాడు, మాకు కాంగ్రెస్ జెండా మాకు అవసరం లేదు, నవీన్ యాదవ్ అనేటువంటి యాదవ్ అభ్యర్థి మాకు కనపడుతున్నాడు, మేము ఈసారికి అతన్ని గెలిపించుకోవడానికి మేము సపోర్ట్ ఇస్తున్నాం. రేపొద్దున ఖైరతాబాద్ జరగనండి, జిహెచ్ఎంసీ జరగనండి, లేదు ఎక్కడన్నా ఉప ఎన్నిక రానండి, బీసీలకు టికెట్ ఇస్తే మేము పార్టీలకు అతీతంగా వాళ్ళకి సపోర్ట్ గా చేస్తామని ఒక ఎజెండాని ఇప్పటి నుంచైనా జూబ్లీస్ క్రియేట్ చేయమనండి. బీసీ సంఘాలందరినీ ముందుకొచ్చి ఇవాళ నవీన్ యాదవ్ కి మేము సపోర్ట్ చేస్తున్నాం, బీసీ అభ్యర్థిని గెలిపించండి, ఒక బస్తీ అభ్యర్థిని గెలిపించండి, ఒక సామాజిక తరగతిని డౌన్ క్లాడ్ వర్గంగా భావిస్తున్న వ్యక్తిని ఆ చట్టసభలోకి పంపండి అని చెప్పేసి ఒక నినాదాన్ని బీసీ సంఘాన్ని చూపించమనండి. అలా ఎందుకని చేయట్లేదు? ఇంకొకటి, ఇప్పుడు ఈ రౌడీ అనేటువంటి లైన్ కూడా ఏమన్నా బీసీలని పోలరైజ్ చేసే పరిస్థితి అవకాశం అని కనబడుతున్నదా? వాస్తవానికి ప్రత్యేకించి వాళ్ళు చాలా మందిని ఎవరినైతే పాయింట్అవుట్ చేసి రౌడీలు అంటున్నారో వాళ్ళు చాలా మంది యాదవ్ వ్యక్తులు ఉన్నారు ఎక్కువగా. అంటే వీళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళు కూడా వాళ్ళ ర్యాలీలో తిరిగిన వాళ్ళు వీళ్ళందరూ అంటే ఆ సామాజిక వర్గాల్లో మమ్మల్ని రౌడీలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక వర్షన్ వెళ్తుంది. నిజానికన్నా ఇప్పుడు నవీన్ యాదవ్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఎప్పుడో చిన్న శ్రీశైలం యాదవ్ మీద, ఇప్పుడు నుంచి కాదు, ఎప్పుడో టీడీపీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉన్న కేసులు. అరే అప్పుడు 2001లో కేసీఆర్ నవీన్ యాదవ్ చిన్న శ్రీశైలం యాదవ్ తో కలిసి ప్రచారం చేశారు. వాళ్ళు తమ నాయకుడు అనుకున్నారు. వాళ్ళ ఇంటికి కేసీఆర్ పోయాడు. సరే, చిన్న శ్రీశైలం నేను డబ్బులు కూడా ఇచ్చాను, కారు కూడా ఇచ్చాను ఏదో చెప్తున్నాడు. సరే, అవి మనకు తెలియదు. కానీ వాళ్ళ మధ్య సఖ్యత ఉందా లేదా? బీఆర్ఎస్ పార్టీలో ఉంటే గొప్పోడు, కాంగ్రెస్ పార్టీలో ఉంటే రౌడీ అవుతాడా? ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ చూపించేగా నువ్వు రౌడీ అని నవీన్ యాదవ్ అనేది. నవీన్ యాదవ్ మీద కొత్తగా కేసులు లేవు కదా.
చిన్నశేషర్ యాదవ్ మరి కేసీఆర్ దగ్గర తీశాడు కదా, బీఆర్ఎస్ పార్టీలో నాయకుడిగా తెలంగాణ ఉద్యమ కారుడిగా చూపించాడు కదా. మరి ఆ రోజు కనపడని కేసులు, ఆనోడు కనపడని రౌడీ ఇయ్యాలేడా కనపడుతుంది. అది కూడా చాలా మంది బీసీలో ఆలోచిస్తున్నారు. ప్రత్యేకించి బస్తీల్లో ఈ నినాదం రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉందన్న. కాకపోతే మీరు అన్నది కరెక్ట్. ఇలా బీఆర్ఎస్ కి మంచి అవకాశం కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ ని ఎండగట్టడానికి. సహజంగా ఉప ఎన్నిక గవర్నమెంట్ కి అడ్వాంటేజ్ గా ఉంటుంది, కానీ ఈసారి గవర్నమెంట్ చాలా ఫైట్ చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఉండి కూడా మంత్రులు అందరూ తిత్తవేసి కూడా చాలా పొలిటికల్ ఫైట్ చేయాల్సి వస్తుంది. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ ని ఎత్తి చూపగలిగితే బాగుండేది. కానీ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ ని ఎత్తి చూపటంలో ఎక్కడో బీఆర్ఎస్ పార్టీ రాజీ పడుతుంది. ఆ రాజీకి ఉన్న కారణం ఏంటో తెలియదు. కేవలం నవీన్ యాదవ్ ని టార్గెట్, క్యాండిడేట్ ని టార్గెట్, అంటే వాళ్ళు కూడా క్యాండిడేట్ ని టార్గెట్ చేస్తున్నారు. అదే క్యారెక్టర్ ని కొట్టడానికి ప్రయత్నం, ఆ ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నం లేడీ వర్సెస్ రౌడీ కదా. గోపీనాథ్ కూడా సొంత పార్టీ బీఆర్ఎస్ నాయకుల మీదనే దాడులు చేయించాడు. అవును, బీజేపీ నాయకుడి మీద దాడి చేయించండు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలు ఇవన్నీ. ఇప్పుడు మీరు రాహుల్ సీతారెడ్డిని ఇంటర్వ్యూ చేయండి, చాలా చెప్తారు మాకంటి గోపీనాథ్ గురించి. సార్ అలాంటి చాలా ఇన్సిడెంట్స్ వాళ్ళ పార్టీలో వాళ్ళకు ఉన్నాయి, అవతల పార్టీ లీడర్స్ ఫేస్ చేసిన ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు రాహుల్ సీతారెడ్డి అన్నానంటే ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఆయన స్టేజ్ మీదనే తిట్టుకున్నారు కదా ఇద్దరు. అవును, స్టేజ్ మీదనే తిట్టిండు కదా సొంత పార్టీ లీడర్ని. అవును అవును. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. నేను ఖచ్చితంగా ఇవన్నీ గ్రౌండ్ లో జనాలు చూడరు, ఆలోచించరు అనుకునే పొరపాటు జనాలు అన్ని గమనిస్తారు, టైం వచ్చినప్పుడు చూపిస్తారు. చిన్న శ్రీశైలం కేసీఆర్ కలిసి ప్రచారం చేసిన ఫోటోలు వీడియోలు అన్నీ తిరుగుతూనే ఉన్నాయి కదా. తిరుగుతూనే ఉన్నాయి కదా. మొన్న సల్మాన్ ఖాన్ అనే ఒక ఆయనకి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి తీసుకున్నాడు. ఆయన మీద కూడా రౌడీ షీట్ ఉంది, పోక్సో కేసు ఉన్నది. అసలు బీఆర్ఎస్ పార్టీలో ఎంత మంది మీద రౌడీ షీటర్లు లేవన్నా, చాలా మంది మీద రౌడీ షీటర్లు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే సరే ఇవన్నీ పక్కన పెడితే బీసీ నాయకత్వానికి వస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేయాలంటే నేను, ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మంది బీసీలు అనుకున్నారు మాకు నాయకత్వం వస్తుంది, మా చేతుల్లోకి రాజ్యాధికారం వస్తుంది, మాకు సెకండ్ లీడర్షిప్ అన్న వస్తా అనుకున్నారు యాక్చువల్గా. కానీ సెకండ్ లీడర్షిప్ ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటున్నారన్న. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద బీసీ నాయకుడు ఎవరు? తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ లో. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? టీడీపీ పార్టీ నుంచి వచ్చాడు. తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టాడా? బీఆర్ఎస్ పార్టీ నుంచి, టీఆర్ఎస్ పార్టీ నుంచి తయారయ్యాడా? గంగుల కమరాకర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎక్కడి నుంచి తయారయ్యాడు? యడు రమణ ఎక్కడి నుంచి తయారయ్యాడు? అంటే వేరే పార్టీ నుంచి తెచ్చుకున్న బీసీ నాయకులు తప్ప, ఎవరో శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు ఒకరిద్దరు కనపడుతున్నారు తప్ప, తెలంగాణ ఉద్యమం నుంచి కనీసం టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎదిగిన బీసీ నాయకులు ఎంతమంది సెకండ్ గ్రేడ్ నాయకులుగా ఉన్నారు? సో వాట్ అబౌట్ బీజేపీ టోటల్ ఎలక్షన్? లాస్ట్ క్వశ్చన్. సబ్జెక్ట్ బీజేపీ వైపు పెడితే అనవసరంగా టైం వేస్ట్ అనుకోవాలి. ఎందుకట్లా? అంటే వాళ్ళు పరిహారంలో లేరు, పోటీలో లేరు, అంతేనా? గ్రౌండ్ లో సరిగా లేరు. అంటే లాస్ట్ టైం 26,000 ఓట్లు పడ్డాయి వాళ్ళకి. అంటే మైనార్టీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉందనే పోటీలో లేరా, లేకపోతే వాళ్ళ వర్కే లేదా? అసలు వాళ్ళ పార్టీ సీరియస్ గా తీసుకుంది అక్కడ. ఒక టైంలో లంకెల దీపక్ రెడ్డి అని క్యాండిడేట్ ముందుగానే అనుకున్నారు. ఆయన తీసపోయి కిషన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా పరిచయం చేసి వచ్చారు. తర్వాత నేను క్యాండిడేట్ కాదని ఆయన చెప్పుకోవటం. సో ఆ పార్టీలో అసలు సీరియస్నెస్ లేదు బేసికలీ. అంటే కిషన్ రెడ్డి గారు మరి ఎందుకో ఆయన ఎంపీ అయినప్పటికీ కూడా మొదటి నుంచి అక్కడ పార్టీని స్ట్రెంథన్ చేయడంలో కొంత ఫెయిల్యూర్ జరుగుతుంది అనేటువంటిది నా వాదన. కానీ బీజేపీ ఫైట్ లో లేదు. ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ చాలా టఫ్ ఫైట్ ఉంది. నాయకులు కూడా ముఖ్యమంత్రిని అంటే కాంగ్రెస్ కి మేము సపోర్ట్ చేస్తాం అనడం కూడా ఒక షాకింగ్. అంటే టీడీపీ ఉంది కదా ఆల్రెడీ అక్కడ, కమ్మ సమాజం సైలెంట్ గా ఉండి పనిచేయడం వేరు, ఓపెన్ గానే వాళ్ళు ప్రకటించారు. ఓపెన్ గా ప్రకటించారు. గతంలో లాస్ట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడేమో చెప్పకుండా చేశారు. ఈసారి డైరెక్ట్ గా ఓపెన్ గా ప్రకటించారు. అందులో కమ్మ సామాజిక వర్గం అభ్యర్థి అవతల ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కాదని చెప్పేసి చంద్రబాబు సపోర్ట్ కూడా వాళ్ళకే కదా. సహజంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తోనే చూస్తారు, వాళ్ళతోనే అటాచ్మెంట్ కదా. ఇప్పుడు వాళ్ళ మీడియా కూడా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ గా ఉండే మీడియా కూడా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ గా ఉంటది. అంటే ఆటోమేటిక్ గా రేవంత్ రెడ్డి వాళ్ళతో కనెక్ట్ అయిపోయాడు. ఆ బ్యాచ్ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ఉంటూ వస్తుంది. అందులోనూ బీఆర్ఎస్ పార్టీ గెలికి మరి వాళ్ళతో దూరం చేసుకుంది. వాళ్ళు చంద్రబాబు నాయుడు అరెస్ట్ టైంలో కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్స్ అవన్నీ మళ్ళీ దాన్ని డ్యామేజ్ చేసుకున్నాం అనుకుని రివ్యూ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంకా సెటరేట్ కానట్టే అనిపిస్తా ఉంది. చూడాలి. ఎనీవే ఇప్పటి వరకు అయితే కొంత ఫైట్ అయితే చాలా టఫ్ ఫైట్ ఉందన్న నిజానికి. కానీ అధికార పార్టీ కాబట్టి, అధికారం చేతిలో ఉంది కాబట్టి మీకు తెలియంది కాదు. మునుగోడులో బీఆర్ఎస్ ఓడిపోయే అవకాశం ఉన్న, బీఆర్ఎస్ గతంలో గెలిచింది కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీకి స్కోప్ ఉంది. పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకం. కానీ పెద్ద మెజార్టీ ఎవరికి వచ్చినా వస్తుందని నేనైతే అనుకోను. ఎవరికి వచ్చినా చాలా తక్కువ మెజార్టీతోనే బయటపడతారని నేను అనుకుంటున్నాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తీక్. థ్యాంక్ యూ. ఇది ప్రముఖ విశ్లేషకుడు కటా కార్తీక్తో స్పెషల్ ఇంటర్వ్యూ ఆన్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పైన. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.